సినిమా తపస్సులో వచ్చి ఎదురుగా కూర్చున్నప్పుడు కంపల్సరీ అది ఇది చేయాల్సిందే. ఇప్పుడు శివుడు ఇప్పుడు వన్స్ మొత్తం ఇచ్చిన తర్వాత తల్లి దగ్గర శివుడు వచ్చే దగ్గర నుంచి కూడా అంతకుముందు మనకే ఇది లేవు. చూసిన తర్వాతే ఆ సాంగ్స్ వచ్చినాయి. ఆ శివుడు వచ్చాక నిలబడితే ఇప్పుడు నేనేం చేయాలి, ఏదో ఇవ్వాలి కదా. అసలు ఏంటి బాలయ్య అక్కడ బరియలు కొన్ని వస్తుంటే అసలు ఎలా కావాలి, అక్కడ ఆ సింగర్ని పిలిపించి కొంచెం అది చెప్పారు కదా, ప్రొఫెషనల్లో మనకి కొన్ని హైలు వస్తాయి, బట్ అది రియల్ లైఫ్లో చూస్తుంటే ఎలా ఉంటుంది. అది దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్గా మాట్లాడుకోవటం అనే సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా ఈ బలమైనటువంటి స్టోరీ చెప్తే. జస్ట్ లైక్ రాఘవేంద్రరావు గారు అన్నమయ్య సినిమా తీశారు, ఆ తర్వాత శ్రీరామదాసు సినిమా తీసినప్పుడు ఆ తర్వాత అన్నమయ్య పాటలు ఎంత ఫేమస్ అయ్యాయి. ఇది అంటే ఒక సినిమాని హైప్ చేస్తూ నేను మాట్లాడడం గురించి కాదు, నేను ఈరోజు ఒక రీల్ చూసాను, కామన్ ఆడియన్స్ కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి రీల్ చూసాను. రీల్ ఏంటంటే ఉజ్జయిన్ మహంకాళ్ టెంపుల్లో ఈరోజు అభిషేకానికి మా మ్యూజిక్ వాడుతున్నారు. రీల్లో ప్రాపర్ ఉజ్జయిన్ ఒరిజినల్ ఛానల్లో, గుడి ఛానల్లో. అక్కడ వీ న్యూ హౌ ప్యూర్గా వీ వర్క్డ్ ఆన్ దిస్ అని. సో అంత ఆర్గానిక్గా వీ పుట్ అవర్ థింగ్స్ టు ఇట్. ప్యూరిటీ ఉంది కాబట్టి అంత మాట ఎత్తారండి రాఘవేంద్రరావు గారు, అన్నమయ్యను భక్తి రామదాసు. ఇది నిజంగా నెక్స్ట్ నుంచి కూడా ఈ తత్వానికి వచ్చేసరికి 100కు 100% ఈ సాంగ్స్ వాడుకుంటారు, ఈ సాంగ్స్ వింటారు, ఈ సాంగ్స్ పెడతారు. ఎందుకంటే వాళ్ళు సినిమా పాటలా ఉండదండి, అది దేవాలయానికి వెళ్ళినట్టు ఉంటుంది. ప్రతి పాట ఒక దేవాలయానికి వెళ్ళి కూర్చున్నట్టు ఉంటుంది, అంత ప్లెజెంట్నెస్. అండ్ తాండవ అనే వర్డ్ వాడారు కదా, సో అండ్ ఇంకా మోర్ పర్క్యూసివ్. శివుడు డమరు కానీ ఇంకా ఎంత కొత్తగా ప్రజెంట్ చేయగలం, శివుడు తాండవాన్ని ఎలా మనం కొత్తగా ప్రజెంట్ చేయగలం. సో మ్యాక్సిమం అసలు అది ఇంక్లైన్ అప్పుడు క్లైమాక్స్లో ఆ తాండవం అన్నప్పుడు ఇంకా నాకేం తోచలేదు, ఇంకా కీబోర్డ్ తిప్పిపెట్టి అంటే కొడుతున్నాను, తిప్పిపెట్టి ఇలా కింద అలా వాయిస్తున్నాను, ఏం రావట్లేదు. ఎలా కొత్తగా రావాలని ఎందుకు, బికాస్ ఎవ్రీ రీల్లో ఒక 1 వీక్ 10 డేస్ పట్టింది ఒక్కొక్క రీల్ అవ్వడానికి, మ్యూజిక్ అవ్వడానికి. కనెక్షన్స్ కానీ రీల్ 1లో టైటిల్ మ్యూజిక్లో ఏం వస్తుందో అదే ట్యూన్ క్లైమాక్స్లో వస్తుంది. సో యూ గో బ్యాక్ టు ఎవ్రీ రీల్ అండ్ చెక్ బికాస్ ఆయన ఫిల్మింగ్ అలా ఇంక్లైన్గా ఉంటుంది, కరెక్ట్, ఎక్కడ డ్రాప్ అవ్వదు. దీని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, వెళ్ళి స్కై స్క్రేపర్లో వెళ్ళి తీసి అక్కడికి వెళ్ళి మమ్మల్ని తోసేస్తారు. నువ్వు పడేటప్పుడు కూడా ఆయనే పట్టుకుంటారు. అదే చెప్తున్నా. సో అంత హైలో ఇంకా ఇలా తీసుకెళ్తారు ఆయన సినిమాని. సో గ్రో అవ్వడం అనేది ఎనర్జీగా, మళ్ళీ రిపీటెడ్ ట్యూన్స్ వాడకుండా, రిపీటెడ్ అదే ఫైట్ మ్యూజిక్లో వాడకుండా. దీంట్లో ఇంకా ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ అఖండాలో చిన్న హైస్ ఉన్నాయి, ఆ శివుడు పైన చక్రం తిప్పినప్పుడు శంకర్ మహాదేవన్ గారు హమ్మింగ్ వస్తుంది. సో అలాంటి హామింగ్స్ కరెక్ట్గా ఏ ప్లేస్లో రావాలి. సో ఇవన్నీ లాట్స్ ఆఫ్ డిజైన్. మీకు హై ఇచ్చిన మూమెంట్ ఏంటి అసలు సినిమా మొత్తం షూటింగ్లో? ఒక మూమెంట్ని చెప్పలేను నాకు, ఎందుకంటే సినిమా మొత్తం ఒకటే కాబట్టి అని అనద్దు. అలా అని కాదు, అలా అని లేదు, దేనికి అదేమ్మా. ఎందుకంటే ఇది అని చెప్పలేము, ఒక్కొక్క దీనిలో ఒక్కొక్క హై ఉంటుంది, ఒక్కొక్క లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్స్లో మేము పడి ఉన్నాం కాబట్టి దాని కష్టం అని నేను ఇష్టపడే చేశాం కాబట్టి అవి నాకే తెలుసు కాబట్టి మా ఛాలెంజెస్ కాబట్టి దాన్ని ఇది అనటానికి లేదు. క్లైమాక్స్ వచ్చి -12లో చేసాం, జార్జియాలో. -12 అనేది ఫోన్లో చూపించేది, ఫీల్స్ లైక్ -17 వెళ్ళేసరికి మొత్తం వ్యాలీస్, మా విండ్కి అసలు ఈ బాడీ ఏది పనిచేయదు, ఇలా అంటే రాయిలా ఉంటుంది, స్టోన్ లాగా. దీంట్లో చాపర్ గాలి వేరే, చాపర్లో వచ్చే గాలి వేరే. నేను 5 రోజులు ప్లాన్ వేసుకెళ్ళాను, ఊరికే వెళ్ళాను, ఊరికే సరదాగా అని చెప్పి ఫస్ట్ టీజర్ సూలం తిప్పుకుంటూ వస్తుంది కదా, ఆ టీజర్ చూపిస్తా అన్నారు. సరే వెళ్ళి లైవ్లో చూద్దాం ఎలా ఉంది షూటింగ్ అని. ఫస్ట్ నుంచి వెళ్ళలేదు, జనరల్గా షూటింగ్ వెళ్తాను. సో 5 రోజులు ఆయనతో స్పెండ్ చేసి అప్పటి వరకు ఒక్క పాట అవ్వలేదు. ఒక్క పాట ఏదో అవుతుంది, రేపు చేద్దాం, అలా చేద్దాం అని ఇంకా ఆయన షూటింగ్ క్లైమాక్స్ వెళ్ళిపోయారు. ఇంకా ఒక్క పాట కూడా ఇవ్వలేదు. ప్రొడక్షన్ నుంచి ఫోన్ చేసి అసలు పాట వచ్చిన వెంటనే సాంగ్సే ఇంకా నీ వల్ల డిలే అయిపోయేటట్టుంది అని చాలా ప్రెషర్ వేస్తే షూటింగ్ చేశారు. మాంటేజెస్ తీసేసి పెట్టుకున్నాము, ఎందుకంటే ర్యాప్ ఉంటుంది, తనకి నాకు ర్యాప్ ఉంటుంది. సో ఏంటంటే ఏమి ఇస్తాడు, ఏమి చేస్తాడు, ఇది చూపిస్తే ఏం కొడతాడు, ఇక తప్పదు తీసుకుంటే వెళ్ళిపోయాను నేను. సో అది చూపించారు, టీజర్ చూపించారు. వెంటనే బయలుదేరిపోయి వచ్చేసాను. ఇంకా నా బాడీ పనిచేయలేదు, 4 రోజులు ఉంటానన్నాడు. 4 రోజులు ఉంటాను. టీచర్ చూపించంటే బయలుదేరిపోయాను. లేదు ఇక్కడ ఉంటే ఇంకా మనల్ని ఇక్కడే చేయమంటారు టీచర్, ఇక్కడ చూస్తే రాదు. మనం ఇక హైదరాబాద్ వెళ్ళి ఒక బన్ను టీ ఇవన్నీ తాగి ఒక 2 క్రికెట్ మ్యాచ్ ఆడితేనే మనకు వస్తుంది మ్యూజిక్.
అయితే ఆ చలికి నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్, ఈ డైరెక్షన్ గారి టీం కానీ మొత్తం ఫైట్ మాస్టర్ టీం కానీ